మామూలుగా థైరాయిడ్ అనేది హ్మ్. పెళ్ళికి ముందు నుంచి ఉన్నది వేరు అండ్ పెళ్ళైన తర్వాత ప్రెగ్నెన్సీ వస్తే ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ వచ్చింది వేరు. హుహు. మామూలుగా ప్రెగ్నెన్సీలో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే కొంతమందికి పోతాయి, కొంతమందికి పోవు అని చెప్తారు కదా! ఒకవేళ థైరాయిడ్ వస్తే అది ప్రెగ్నెన్సీ తర్వాత పోతుందా? లేకపోతే ఉంటుందా? ప్రెగ్నెన్సీలో ఆ టాబ్లెట్స్ ఏసుకోకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి చెప్పండి సార్? ఇది మాకు ఫైనల్ ఎగ్జామ్‌లో ఒక ఎస్సే క్వెషన్ అమ్మా. ఇది చాలా టఫ్ క్వెషన్ అనమాట. నిజం ఓకే. చెప్తున్నాను. ఎందుకంటే ఇది మొత్తం కాంప్లెక్స్ క్వెషన్. ఓకే. ఎందుకంటే థైరాయిడ్ ప్రెగ్నెన్సీ ముందు రావడం ఒకటి, ప్రెగ్నెన్సీలో రావడం ఒకటి, ప్రెగ్నెన్సీ తర్వాత పోతుందా లేదని డిస్కస్ 3 పార్ట్‌లు ఉన్నాయన్నమాట దీంట్లో. సో ఈ 3 ఓకే. పార్ట్‌లు డిస్కస్ చేయాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి బ్రీఫ్‌గా చెప్పదలుచుకున్నాను. ప్రెగ్నెన్సీ ముందు వచ్చే థైరాయిడ్ ఆల్రెడీ నిర్ధారణ అయిపోయి ఉంటుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వచ్చారనుకోండి, మేము చూస్తాం ఇది టెంపరరీయా, పర్మనెంట్ థైరాయిడ్ అని చూస్తాం. సో ఒకవేళ పర్మనెంట్ థైరాయిడ్ అనుకోండి, దాని మెడికేషన్స్ కంటిన్యూ అవుతుంటుంది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాగానే వాళ్ళు డోస్ పెంచుతాం అనమాట. ఎందుకు పెంచుతామని అందరూ అడగవచ్చు. బాగుంది కదా థైరాయిడ్ లెవెల్ అనేది. లోపల గర్భస్థ శిశువుకి థైరాయిడ్ గ్లాండ్ ఉండదు. మొదటి 2 నెలలు 3 నెలలు ఉండదు. ఓకే. సో మొత్తం వచ్చి మదర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో బేబీకి వచ్చే థైరాయిడ్ హార్మోన్ అంతా మదర్ నుంచి లాక్కుంటూ ఉంటుంది. ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది ఆ గర్భస్థ శిశువులో బ్రెయిన్ ఎదుగుదలకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో గర్భస్థ శిశువుకి అది ఇంపార్టెంట్ కాబట్టి ఈ థైరాయిడ్ హార్మోన్ అనే డోసు మేము ఒక 20% పెంచుతాం అనమాట. ఇది సైంటిఫిక్గా మాట్లాడుతున్నాను. ఓకే. లేదు అలా కాకుండా మామూలుగా ప్రెగ్నెంట్ ఉమెన్ వచ్చారు ఫస్ట్ టైము మన దగ్గరికి, వాళ్ళు ఏ మెడికేషన్ లేకుండా వచ్చారు, థైరాయిడ్ టెస్ట్ చేయించాము, కొంచెం పెరిగింది, అప్పుడు ఏం చేయాలి? సో ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయాలంటే దాంట్లో 2 రకాలు ఉంటుందన్నమాట. ఒకటి వచ్చి మనం చూసేది ఆ గర్భస్థ స్టేజ్కి తగ్గట్టు, అంటే ఏ ట్రైమిస్టర్ ప్రకారము ఈ థైరాయిడ్ లెవెల్ ఉంది అనే దాన్ని బట్టి మేము ట్రీట్మెంట్ ఇస్తాం అనమాట. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అది టెంపరరీ ఉంటుంది, కానీ కొంతమందికి దురదృష్టవశాత్తు పర్మనెంట్ టైప్ ఉంటుందన్నమాట. సో వీళ్ళకి ఏం చేస్తామంటే డెలివరీ అప్పుడు థైరాయిడ్ టాబ్లెట్ స్టాప్ చేసేస్తాం. ఎవరికైతే టెంపరరీ అనుకున్నామో వాళ్ళకి స్టాప్ చేసేస్తాం. ఎవరికైతే పర్మనెంట్ అని ఆల్రెడీ ప్రూవ్ అయిందో వాళ్ళు కంటిన్యూ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు 3వ పార్ట్కి వస్తాం మనం. స్టాప్ చేసిన వాళ్ళకి ఏం చేయాలి అనేది. స్టాప్ చేసిన వాళ్ళకి డెలివరీ అయిన తర్వాత 1.5 మంత్కి మనం థైరాయిడ్ టెస్ట్ చేస్తాం అనమాట. చేసి ఒకళ్ళు తిరగబెడితే తిరిగి రీస్టార్ట్ చేస్తాము. ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కంటిన్యూ చేస్తూ వెళ్తాము. చాలామందికి థైరాయిడ్ ఏమవుతుందంటే డెలివరీ అయిన తర్వాత తగ్గిపోతుంటుంది. కానీ కొంతమందికి ఏమవుతుంది, దాన్ని పోస్ట్ పార్టమ్ థైరాయిడిటీస్ అంటాము. డెలివరీ అయిన తర్వాత థైరాయిడ్ వస్తుందన్నమాట. సో ఓకే. కొంతమందికి డెలివరీ అయిన తర్వాత ఎందుకు వస్తుందంటే ఈ గర్భస్థ శిశువుకు ఉండే జీన్స్ వేరు, తల్లికి ఉండే జీన్స్ వేరు. సో ఆ జీన్స్ ఇంటరాక్షన్ వల్ల కొన్నిసార్లు ఆటో ఇమ్యూనిటీ స్టార్ట్ అవుతుందన్నమాట. దాన్ని మనం పోస్ట్ పార్టమ్ థైరాయిడిటీస్ అంటాం అనమాట. థైరాయిడైటిస్ అంటాము. సో దీన్ని ఆటో ఇమ్యూనిటీ అంటాం అనమాట. సో ఆటో ఇమ్యూనిటీ అనేది కొన్నిసార్లు మనకి 3వ నెలకి బయటపడవచ్చు, 6వ నెలకి బయటపడవచ్చు. సో ఇట్లా రకరకాలుగా మనం దీనికి వైద్యం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే సార్. ఇప్పుడు ఈ థైరాయిడ్ అనేది మ్మ్. ప్రెగ్నెన్సీ తర్వాత మ్మ్. ఎంత వరకు ఛాన్సెస్ ఉంటుంది? అంటే మొత్తానికి పోవడం అనేది 100లో ఎంత ఛాన్స్ ఉంటుంది చాలా మందికి? ఇది వెరీ గుడ్ క్వశ్చన్. మామూలుగా మనం చూస్తున్నాం ప్రెగ్నెన్సీలోనే ఈ థైరాయిడ్ టెంపరరీ పర్మనెంట్ అనేది. సో పర్మనెంట్ అన్న వాళ్ళు డెఫినెట్గా కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే టెంపరరీ అనుకున్నాం వాళ్ళందరికీ 100% మేము స్టాప్ చేస్తాం. ఓకే. మెడికేషన్ స్టాప్ చేసి వాళ్ళని అట్లీస్ట్ 1 మంత్ తర్వాత, అంటే యాక్చువల్గా సైన్స్ ప్రకారం చెప్పాలంటే 6 వీక్స్ తర్వాత రీఅసెస్ చేస్తాం అనమాట. సో పోయేదానికి ఎంత ఛాన్స్ ఉందో కంటిన్యూ అయ్యేదానికి కూడా అంత ఛాన్స్ ఉంటుంది. కారణం బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. అంతే. అంటే వాళ్ళు తీసుకునే స్ట్రెస్ లెవెల్స్ని బట్టి ఏమన్నా ఉంటుందా సార్ ప్రెగ్నెన్సీలో? స్ట్రెస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇంతకుముందు చాలాసార్లు మనం డిస్కస్ చేసినట్లు లైఫ్ స్టైల్ డిసీజ్లో ఉంటుంది కాబట్టి అందులో ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయిన వాళ్ళలో చాలా స్ట్రెస్ ఉంటుందన్నమాట. ఎందుకంటే అది కొత్తది వాళ్ళకి. అంటే లోపల ఒక గర్భ శిశువు ఎదగడం వాళ్ళకి చాలా కొత్తగా ఉంటుంది. ప్రతి దానికి టెన్షన్ అనమాట. లోపల కొంచెం బేబీ కదిలినా కూడా వాళ్ళకి టెన్షన్, ఏమైనా అబార్షన్ అయిపోతుందా అనేది. సో ఇట్లా రకరకాల టెన్షన్స్ పడుతుంటారు. సో ఇటువంటి టైంలో వాళ్ళ కుటుంబ సభ్యుల వాళ్ళ కోఆపరేషన్ చాలా అవసరం అన్నమాట. ఓకే. భర్త కావచ్చు, వాళ్ళ పుట్టింటోళ్ళు కావచ్చు, అత్తమామలు కావచ్చు, వాళ్ళ సపోర్ట్ చాలా అవసరము. అలాగే మేము మాటి ప్రెగ్నెంట్ ఉమ్మని ప్రతి నెల పిలవం రమ్మని. వాళ్ళ పేరెంట్స్ని కానీ ఒకళ్ళు పుట్టింటికి వెళితే, లేదంటే భర్త అన్నమాటకు రమ్మని చెప్తాం అనమాట. సో జనరల్గా థైరాయిడ్ లెవెల్స్ 99% అందరికి కంట్రోల్ ఉంటుంది. ఎవరో కొద్ది మందిలో కొంచెం ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి నేను విజ్ఞప్తి చేసేది ఏమిటంటే ఎవ్రీ మంత్ థైరాయిడ్ టెస్ట్ చేసుకొని ఫాలోఅప్ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనమాట. లేకపోతే లోపల గర్భస్థ శిశువుకి కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఓన్లీ న్యూరాలజికల్ బ్రెయిన్ డెవలప్మెంటే కాకుండా కొన్నిసార్లు వాళ్ళకి బీపీ రావడము, కొంతమందికి వెయిట్ పెరగడము, కొన్నిసార్లు అబార్షన్స్ జరగడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే. థైరాయిడ్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. థైరాయిడ్, షుగర్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తున్నాం.